ఏప్రిల్ నెలలో రాశి ఫలాలు అందరికీ కూడా 12 రాసుల వాళ్ళకి కూడా ఎంత ఉత్తేజాన్ని, ఎంత ఉత్సాహాన్ని కలిగించేస్తాయి. ఏ రకంగా ఏ ఏ విషయాల్లో మనం చాలా చక్కగా చురుగ్గా మన డెసిషన్స్ తీసుకోవచ్చు. ఏ విషయాల్లో కాస్త నెమ్మదించాలి అనేది మనం అందరం తెలుసుకుందామా మరి? రైట్. అయితే ఈ గ్రహాలనేవి మనకి ప్రతి నెల మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రతి గ్రహం కూడా. ఒక్క 4 తప్ప. ఏమిటవి? గురు, శని, రాహుకేతు. వీళ్ళు మాత్రం 2.5 సంవత్సరాలు, సంవత్సరం, రాహుకేతువులైతే సంవత్సరంన్నర ఆ రకంగా మారుతూ ఉంటారు. మిగతా గ్రహాలన్నీ కూడా మనం నెల నెలా చెప్పుకుంటున్నాం కాబట్టి, మనం ఈసారి ఉగాది రాశి ఫలాలు మనం చేసుకోలేదు. ఎందుకంటే, మన నెల నెలా ఎలాగూ ఎప్పటికప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎప్పటికప్పుడు మనకి ప్రతి నెల ఏ రకంగా ఉంటుంది, ప్రతి నెల మనం ఎంత జాగ్రత్తతో ఉండాలి, ఎంత చక్కగా మనం మెలకువతో ఉండి మనం ఏ డెసిషన్స్ తీసుకోవాలనేది మనం తెలుసుకున్నాం. ఇండివిజువల్గా గ్రహ మార్పుల సంగతి మనం చెప్పుకుందాం. 1, రవి భగవానుడు ఏప్రిల్ 14వ తారీఖు మేషరాశి తనదైన ఉచ్చ స్థితికి ఆయన ట్రాన్సిట్ అవ్వడం జరుగుతుంది. చంద్రుడు ఎట్లాగూ 2.5 రోజులకి మారిపోవడం మనకి తెలిసిందే. బుధ భగవానుడు ఏప్రిల్ 11న మీనానికి వెళ్తారు. గురు భగవానుడు మిథునంలోనే ఉన్నారు. ఆయన ప్రోగ్రెసివ్ మోడ్లో అయ్యారు. మనం అందరికీ కూడా ఏ రకంగా ఉంటుందనేది కూడా మనం చెప్పుకున్నాం. శని భగవానుడు వచ్చి మీనంలోనే ఉన్నారు. ఆయన ఉత్తరాభాద్ర నక్షత్రం మీదనే. శుక్ర భగవానుడు మార్చి 26వ తారీఖు 26వ తారీఖు మేషరాశి యందు ఆయన ట్రాన్సిట్ చేయడం జరుగుతుంది. రాహు భగవానుడు కుంభంలో, కేతు భగవానుడు సింహంలో, చంద్రుడు మనం చెప్పుకున్నదే 2.5 రోజులకి చకచకా మారిపోతూ ఉంటారు. అయితే మనం ముఖ్యంగా ప్రతి రాశి వాళ్ళకి కూడా మనం ముఖ్యంగా చెప్పుకునే మెయిన్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్, అవర్ ఇండివిజువల్ పర్సనాలిటీ, అవర్ హెల్త్, అవర్ ఇమ్యూనిటీ. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మన ఎడ్యుకేషన్, లవ్, ఫన్ అండ్ రొమాన్స్. ఫన్ అండ్ రొమాన్స్ అంటే జనరల్గా మన లైఫ్లో మనం ఎంత ఎంతూజియాస్టిక్గా మన లైఫ్ని ఏ రకంగా కండక్ట్ చేసుకుంటున్నాం అనేది కూడా మనం ఇందులో చెప్పుకోవచ్చు. థర్డ్ ఆస్పెక్ట్ వచ్చేసేసి మనం చెప్పుకునేది మ్యారేజ్ అని, మన పర్టిక్యులర్ బాండ్ ఏ రకంగా ఉంటుందనేది మనం చెప్పుకుంటూ ఉంటాం. 4వది మనం చేసుకునేది కెరీర్ అండ్ బిజినెస్. ఈ కెరీర్ అండ్ బిజినెస్ అనే ఆస్పెక్ట్లో మన అందరికీ కూడా ఏ రకంగా ఉంటుందనేది కూడా మనం చెప్పుకుంటాం. సో అన్ని రాసుల వాళ్ళకి ఈ 4 సెగ్మెంట్స్లో ఎంత బ్యూటిఫుల్గా ఉండేది చకచకా తెలిసేసుకుందాం. సింహరాశి వారికి ఏప్రిల్ నెలలో ఎంత చక్కగా ఉత్తేజంగా ఉండబోతోంది అనేది తెలుసుకుందాం. మరి మీ రాశి లార్డ్ లాగా, మీ సూర్య భగవానుడు లాగా మీరు కూడా చార్మింగ్గా ఉండబోతున్నారా, కరిస్మాటిక్గా ఉండబోతున్నారా, ఆకట్టుకునే శక్తి మీలో ఆకర్షణీయంగా మీరు ఉండబోతున్నారా అనేది తెలుసుకుందాం. మీ రాశి లార్డ్ ఆయనదైన ఎగ్జాల్టేషన్ స్టేట్లోకి, మేషరాశిలోకి ఏప్రిల్ 14 వెళ్ళడం జరుగుతోంది. అయితే మీకు సూర్య భగవానుడి దయచేత మీకు ఇక్కడ హెల్త్ అండ్ ఇండివిజువల్ పర్సనాలిటీ ఏ రకంగా ఉంటుందో మనం తెలుసుకుందాం. భాగ్యస్థానానికి సంచారం చేస్తున్న మీ సూర్య భగవానుడి చేత మీకు ఇక్కడ ఏమవుతుంది అని కనుక చూసుకున్నట్లయితే, మీకు ఒక రకంగా చాలా చాలా అంటే హెల్త్ అండ్ ఇండివిజువల్ పర్సనాలిటీ కానివ్వండి, ఇమ్యూనిటీ పరంగా కానివ్వండి, ఏది ప్రాబ్లమ్స్ అంటూ ఏముండవండి. మ్యాక్సిమం మీకు ఏదైనా ఓవర్ హీట్ అయితే అవ్వచ్చు, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వస్తే అవ్వచ్చు, రైట్ ఐలో సైట్ పెరగడానికి అవకాశాలు ఉంటూ ఉంటాయి, వీపు వెనకాతల స్కిన్ ఎలర్జీ ఏదైనా రావడానికి అవకాశం ఉంటుంది తప్ప ఇంకా ఏది మేజర్ హెల్త్ ఇష్యూస్ అంటూ ఏమీ ఉండవు. సైట్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు, ఐ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు చెక్ చేయించుకోండి ఒక్కసారి. ఆ టైంలో మీకు చెక్ చేసుకోవాల్సిన అవసరం వస్తూ ఉంటుంది. బట్ ఇక్కడ మీకు అంత పెద్ద మేజర్ ఇష్యూస్ అంటూ ఏమీ ఉండవండి. ప్రాబ్లం ఏం లేదు. ఒక గ్యాస్ట్రిక్ ఇష్యూ ఒకటి జాగ్రత్తగా చూసుకోండి. స్కిన్ ఎలర్జీ ఏమైనా చూసుకోండి, అది కూడా వెనకాతలు వస్తుంది, మీకు వీప్ వెనకాతలు వస్తుంది, సైడ్స్ వస్తుంది. తర్వాత ఇక్కడ ఎడ్యుకేషన్ అండ్ లవ్ పరంగా కనుక చూసుకున్నట్టయితే గురు భగవానుడు మీకు లాభస్థానంలోనే ఉన్నారు కాబట్టి మంచిదే. ప్రేమ వ్యవహారాల్లో చాలా చక్కగా ముందుకు వెళ్ళగలుగుతారు, తీయగా మాట్లాడగలుగుతారు, ఆకట్టుకోగలుగుతారు ఎదుటి వాళ్ళని. ఇదివరలో ఉన్న ఇష్యూస్ ఏమన్నా ఉంటే మార్చి 11 ముందు ఒక 4 నెలలు సరిగ్గా గడవలేదు కదా మనకి సింహం వాళ్ళకి. సో ఇప్పుడు చాలా చాలా బాగుంటుంది. ఎడ్యుకేషన్ పరంగా కూడా శ్రద్ధ పెట్టగలుగుతారు, ఫోకస్ చేయగలుగుతారు, ఎగ్జామ్స్ ఏమన్నా ఉంటే చక్కగా రాసుకోగలుగుతారు, మంచి రిజల్ట్స్ వస్తే ఫ్లయింగ్ కలర్స్ తో పాస్ అవ్వగలుగుతారు. ఫాదర్ యొక్క సపోర్ట్, ఫాదర్ యొక్క బ్లెస్సింగ్స్, ఫాదర్ ఫిగర్స్ యొక్క బ్లెస్సింగ్స్ తో మీరు ముందుకు వెళ్ళడం చక్కచనం జరుగుతుంది. మ్యారేజ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే
మీకు లవ్ లైఫ్ పరంగా మీకు మీ ఫ్రెండ్స్ యొక్క సపోర్ట్ కూడా అందడం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. మ్యారేజ్ పరంగా గనుక చూసుకున్నట్లయితే మీకు సప్తమాధిపతి కుంభ శని అవుతుంది కాబట్టి, శని భగవానుడు మీకు మీన రాశి సంచారం చేస్తున్నారు కాబట్టి, ఇక్కడ మీకు ఎలా ఉంటుంది అని గనక అంటే, మీకిక్కడ కెరియర్ పరంగా కానివ్వండి, మీకు ఫోకస్ ఎక్కువగా పెట్టవలసిన అవసరం రావడం, బిజినెస్ పరంగా, ఎంప్లాయ్‌మెంట్ పరంగా ఒత్తిడి పెరగడం, దాని మూలాన ఫ్యామిలీ లైఫ్‌లో టైం ఇవ్వలేకపోవడం లాంటివి చేస్తూ ఉంటారు. దాని మూలాన ఏమైనా ఇంట్లో కాస్త అండర్‌స్టాండింగ్ గ్యాపులు రావడానికి అవకాశాలుంటాయి కాబట్టి, ఇక్కడ ప్రతి డిపార్ట్‌మెంట్‌ని కూడా చాలా శ్రద్ధగా చూసుకోండి. ఇంటిని బ్యాలెన్స్ చేసుకోండి, అటు లైఫ్‌ని బ్యాలెన్స్ చేసుకోండి, వర్క్ లైఫ్‌ని. కెరీర్ బిజినెస్ పరంగా కనుక చూసుకున్నట్లయితే నవమ దశమాధిపతులు మీకు కుజ, శుక్రులు అవుతారు. అయితే ఇక్కడ వృషభం మీద మీకిక్కడ మేషరాశి, వృషభ రాశి అవుతుంది కాబట్టి, ఇక్కడ మీకు వృషభం మీద మేషరాశిలో మీకు శుక్రుడు ఆల్రెడీ ఉంటారు. రవి కూడా ఉంటారు. చాలా బావుంటుంది. ఉత్తేజంగా ఉంటుంది. మంచిగా సాధిస్తారు. చక్కగా అందరి మన్ననలు పొందుతారు. అడ్మినిస్ట్రేషన్, బాసెస్ సపోర్ట్, ఇంటర్వ్యూలు నెగ్గుతారు. ఎగ్జామ్స్ వస్తాయి. గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు ఉత్తీర్ణతతో పాస్ అవుతారు. ప్రొవైడెడ్ మీకు గవర్నమెంట్ ఉద్యోగం ఉంటే. చార్ట్‌లో అండర్‌లైన్. వృషభ రాశి మీద కూడా మీకు ఇక్కడ వృషభం అవుతుంది కాబట్టి మీకు దశమం. అక్కడ శని చూపు పడుతోంది కాబట్టి ఇక్కడ మళ్ళీ అదే పాయింట్. మీకు ఫోకస్ అండ్ డిసిప్లిన్ వర్క్ లైఫ్‌లో ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం వస్తుంది. దాని వలన పని ఒత్తిడి వలన ఇక్కడ గ్యాప్స్ వస్తూ ఉంటాయి ఫ్యామిలీ లైఫ్‌లో. అంతే తప్ప అంతకంటే పెద్దగా ఏమీ ఉండదు. సో, మీరు రెండిటిని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళితే గనక మంచిది. ఇన్వాల్వ్ యువర్ పార్ట్నర్ ఆల్సో. పార్ట్నర్ యొక్క సపోర్ట్ కూడా తీసుకుంటూ ఉండండి. పార్ట్నర్ యొక్క ఐడియాస్, సలహా సూచనలు కూడా తీసుకుంటూ ఉంటే, ఇక్కడ మీకెక్కడా కూడా అండర్‌స్టాండింగ్ గ్యాప్ చిన్నదేవన్నా ఉన్నా కూడా, ఎందువల్ల మీరింత ఫోకస్ చేయవలసొస్తుందనేది కూడా అవతల వాళ్ళకి అర్థమవుతుంది గదా! మంచి ఐడియా కదా! అటువంటప్పుడు ఏమవుతుంది, అవతల వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి, మన వర్క్ జోన్‌లో, మన లైఫ్‌లో అప్పుడు ఆటోమేటిక్‌గా మనకి ప్రాబ్లమ్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. వాళ్ళు సంజాయిషీ అడగడం కానివ్వండి, వాళ్ళు మనల్ని ఒక పాయింట్ మనకి చెప్పమండం కానివ్వండి, ఇలాంటివి ఉండవు. ఆ రకంగా గనక మీరు చేసుకున్నట్లయితే శుభంగా ఉండడానికి సంపూర్ణ అవకాశాలు ఇక్కడ మీ సింహరాశి వాళ్ళకి ఉంటూ ఉంటాయి. మీ జన్మజాతక రీత్యా మీకేమైనా క్వెషన్స్ ఉన్నా, మీకు లగ్నరీత్యా క్వెషన్స్ ఉన్నా కానివ్వండి, లేదా మీకు జరుగుతున్న దశలు, అంతర్దశలు, మహాదశల రీత్యా క్వెషన్స్ ఉన్నా, మీరేదైనా జీవితంలో సాధించాలనుకున్నా, ఏదైనా కొత్తగా చేంజెస్ చేయాలనుకుంటున్నా సరే, మీరు స్క్రీన్ మీద డిస్‌ప్లే చేయబడ్డ నంబర్స్‌కి కాల్ చేసి అపాయింట్‌మెంట్ తీసుకోవచ్చు. శుభం భూయాత్.